దేశపతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక కవిగా, ఒక ప్రజల గొంతుకగా 2014 ముందర చాలా వాయిస్ ఇచ్చారు. దాన్ని తెలంగాణ సమాజం కూడా ఆయన యొక్క మాటలే కానీ, పాటలే కానీ, రీతి కానీ అన్నిటి కూడా తెలంగాణ సమాజం దగ్గర స్వీకరించింది. అదే 2014 తర్వాత ఇదే దేశపతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక దొర అడుగులకు మడుగులొత్తుకుంటా, దొర మోచేలు నీళ్ళు దాక్కుంటా, దొర బూట్లు నాక్కుంటా 10 సంవత్సరాలు ఏడవండుకున్నాడు ఈ దేశపతి శ్రీనివాస్ అని ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాలు జరిగినట్టు అరాచకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినట్టు అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే నేరేళ్ల సంఘటన దళితులకు చిన్న దాన్ని ఏమంటారు, పక్షుల కన్నా హీనంగా, పురుగుల కంటే హీనంగా మనుషులపైన లారీలు ఎక్కించి, ఇదే కేటీఆర్ గారు లారీలు ఎక్కించి, ఉసుక లారీలు ఎక్కించి చంపించినప్పుడు ఏడవండుకున్నాడు ఈ దేశపతి శ్రీనివాసరావు అని అడుగుతున్నా. అదే మాదిరిగా 10 సంవత్సరాలుగా ఈ ధరణి పోటు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల భూములన్నీ గుంజుకున్నప్పుడు ఏడవండుకున్నాడు ఈ దేశపతి శ్రీనివాసరావు అని అడుగుతున్నా. అదే మాదిరిగా కొన్ని వెబ్సైట్లు పెట్టి భూ కబ్జాలు చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా 1000 ఎకరాలు కబ్జాలు చేస్తున్నటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ భూములన్నీ కబ్జా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఒక బందీఖానాగా చేసి తెలంగాణ ప్రజలందరినీ ఒక బందీఖానాలో పెట్టి ఒక దొరల పాలన సాగిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నప్పుడు, ఒక గడిల పాలన సాగిస్తున్నప్పుడు ఏడవండుకోనుడి మూర్ఖుడైనటువంటి దేశపతి శ్రీనివాస్ అని ఈ సందర్భంగా అడుగుతున్నా. 10 సంవత్సరాలుగా ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజల గోస ఎవరు అడిగేవాడు లేడు. ఒక ప్రజాకవి గద్దార్ గారు ఒక సీఎం గారిని కలుద్దామని, ప్రజాస్వామ్యబద్ధంగా తను కలుద్దామని 3 గంటల సేపు ప్రగతి భవన్ ముంగడ ఒక వాచ్మెన్ కంటే హీనంగా ఒక గొప్ప కవి, ప్రజల గురించి బ్రతికినంత గొప్ప వ్యక్తి 3-4 గంటలు ఒక సీఎం గారి గురించి కలవాలని కూర్చుంటే ఆ రోజు కలవకుండా నిరాకరించినట్టు ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, ఒక డిక్టేషన్ ముఖ్యమంత్రి, ఆ రోజు ఒక ప్రజాసాటి కవికి అవమానం జరిగినప్పుడు ఏడవండుకున్నాడు ఈ మూర్ఖుడు ఈ దేశపతి శ్రీనివాసరావు అని అడుగుతున్నా. అదే మాదిరిగా మరి 2014 ముందు ఏదైతే తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమంలో ఎన్నెన్నో పాటలు పాడినటువంటి తెలంగాణ సాంగ్ క్రియేట్ చేసినటువంటి అందశ్రీ గారు పాడినప్పుడు, అందశ్రీని అవమానపరిచినప్పుడు ఏడవండుకున్నాడు ఈ మూర్ఖుడైనటువంటి దేశపతి శ్రీనివాసరావు అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈ యొక్క పేపర్ లీకేజ్, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఆకాంక్ష గురించి, తెలంగాణ ఆశయం గురించి, తెలంగాణ వాదం గురించి 1200-1300 మంది విద్యార్థులు చనిపోయి వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష గురించి మళ్ళీ 10 సంవత్సరాల నుండి విద్యార్థులు మళ్ళీ ఆత్మ బలిదానాలు చేయడం జరిగింది. అట్లాంటప్పుడు ప్రతి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ లీకేజ్ అవుతున్నప్పుడు విద్యార్థులు ఆత్మ చేసుకున్నప్పుడు ఏడవండుకున్నాడు ఈ దేశపతి శ్రీనివాసరావు అని అడుగుతున్నా. ప్రభుత్వం వచ్చి 15 రోజులు కాలే, అప్పుడే ఈయన ప్రభుత్వంపై రకరకాలుగా ఆయన ఈ రకంగా నిందలు వేయడం మొదలుపెట్టినాడు. దేశపతి శ్రీనివాస్ ఖబర్దార్ చెప్తున్నా, నీకు 10 ఏళ్ళు అని బూట్లు నాకి బతికినావు, 10 ఏళ్ళు దొరల గడిలో బతికినావు, 10 ఏళ్ళ గేట్ కాడ కుక్కలాగా బతికినావు, 10 ఏళ్ళ మోచే నీళ్ళు తాగినావు, ఇవాళ మళ్ళీ నోరెత్తి మాట్లాడుతున్నావు ఖబర్దార్ అయిందవారు మాట్లాడితే. 10 సంవత్సరాలుగా ఎన్ని కవులు, ఎంత కవితలు, ఎంతమంది మన తెలంగాణ ఉన్నటువంటి పండితులు కానీ, కవులే కానీ, కళాకారులు గొంతులు మూగపోయినాయి ఈ యొక్క డిక్టేటర్షిప్ చేసినటువంటి కేసీఆర్ పాలనలో. అవన్నీ గమనించి మాట్లాడు. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బందీఖానలో ఉండి ఈ ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చిన దానికంటే డబుల్, స్వాతంత్రం వచ్చిన దానికంటే హెచ్చుగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏ మారుమూరకి వెళ్ళినా ఈరోజు మాకు తెలంగాణకు సమాజానికి స్వాతంత్రం వచ్చింది, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని తెలంగాణ సంతోషంగా గడుపుతున్నారు. అది మీరు గమనించి మాట్లాడితే మీకు మంచిది, మీ అనుకున్న నాయకులకు మంచిది.